అకటకట దుర్గమంబకు ఎరణ్యంబు దాటిపో ఎన్నటిపో కదా దైవమా ఆ గర్భ శ్రీమంతురాలైన దేవికి ఎంతటి దురవస్థ తెచ్చిపెట్టుకుని ఎంతటి దురవస్థ తెచ్చిపెట్టుకుని కల జగన పారమున కల జగన పారమున లేత కౌను కొనియా
కోరుచున్నది నేనేమి చేయదు స్వామి. అవును దేవి, ఎట్లు నడవగలవు? రాణివాసపు భోగభాగ్యములు అనుభవించవలసిన నిన్ను ఈ ఘోరారణ్యములకు ఇడిచి తెచ్చి కుసుమ సుకుమారమైన నీ శరీరము తీర్థయాత్ర చే నల్లందింపజేసిన నన్ను నేను ఏమని నిందించుకున్నాను ప్రేయసి? ఏమని ఏనాడు నడచినావు ఈ తీరాలలోనా? సలలిత ఆరామ సీమలనే కానీ ఈనాడు తలచూపికి ప్రచండ పుటెండకు అలగు మాణిక్య కాంతులనే కానీ చెట్టుల చింత నన్ను వరించడను నన్ను వరించుడను ఈనాడే కానీ ఏనాడు నడసినావు హృదయేశ్వర, నా కొరకై మీరు ఇంతగా చింతింపవలదు స్వామి. మీరు మాత్రం అనుభవించడానికి సౌఖ్యం ఏముంది? ధరపై పుట్టిందెట్టి ప్రాణికైనను కొన్ని నాళ్ళు సుఖములు కొన్ని నాళ్ళు దుఃఖములు అనుభవింపక తప్పదు కదా నాథ. చూడు, పాపం ఈ ఎండక నక్షత్రేశ్వరుడి చోలినో కదా. మనమెట్లునను ఉన్న ఉటోత్తముని సేమ మరంగుటి ఉచితము కదా స్వామి. సతీమణి, ఇట్టి కష్టమయందులు పరోపకారమునే మరొకటి నీ సౌశీల్యము అనన్య సామాన్యము. అతడే నక్షత్రకుండ వచ్చుతున్నాడు. ఇంతలో నిన్ను పూర్వక వృక్షాఛాయ విశ్రమింపజేసి నక్షత్రకుండి తీసుకొని వచ్చేదను. దేవి, కొంచెం మెల్లిగా నడుము. బొత్తిగా అడుగు తీసి అడుగు పెట్టుటకు వీలు లేకుండా పాదముల యందు కండకములు విరిగినవి. ఎట్లు నడవగలదు నాథ? ఎట్లు నడవగలవు దేవి? ఎట్లు నడవగలవు? నవనీలోత్పల తాళవృతముల కాంతను చెంతలన్ బాలయో నిన్ను సేవించుకొని పూవా
తెలియక ఎవరికి సాగి వచ్చిన స్వామి మెల్లగా నడిచిదను నాథ, మెల్లగా నడిచిదను. దేవి, ఇదే కురువ వృక్షము, దీని నీడకు కొంత నీ ప్రయాణము పాడుగాను మా గురువుగారు నన్ను నీతోనే అలా పంపించినాడు రా బాబు. సొమ్ము పుచ్చుకోవాల్సిన అతడు ఆశ్రమం అందరూ చెల్లింపవలసిన వాడు నీవిచ్చిన భార్యాపుత్రులతో సుఖముగా నుండి మధ్యన నా గండాలాగా నా కాళ్ళు పాడిపోయినట్లు తిరుగుడు నా కర్మేమి కానిదయ్యా. రామా రామా పట్టుకోవయ్యా. నక్షత్రగా ఏమి ఏమి ఇంకా ఏమి ఏ మెప్పులే నన్ను గురుపుతున్న మింగివేయవలని ఈ ఘోరాలను వెనకన పడివేసి దేవుడు నీ ఆలుగట్లు సుఖముగా వచ్చినాను కదా చాలు. నేను ఎక్కడ తెచ్చినా నీకేమయ్యా. అయ్యా, నేనట్టి ద్రోహిని కాను. మరి నేనా ద్రోహిని? నక్షత్రగా అల్లదే కురువ వృక్షము, దాని నీడకు నిన్ను మెల్లగా తీసుకుని పోయిదరమ్ము, కొత్త ఆయాసములు తీరును. అయ్యా, మొత్తం మీద నీవు నన్ను బ్రతికి నీవు కానీ ముందు నాకింత నీరు నరకపోయావయ్యా. నాకు ఆ చెట్టు వద్దు, చామ వద్దు. ఇతడను ఎక్కడనూ నీళ్ళేదే. మరి నన్ను ఇలాంటి అరణ్యానికి ఎలా తీసుకొచ్చినవు అయ్యా? స్నేహము కుదురుమున్నొకని గుణాగుణములనే తొలుత నాకు నిర్జల స్థలం అని తెలిసినది కాదు. అవునవునులే, ఏ పెద్ద పల్లెటూరైనా మరి ఈ ప్రపంచాన్ని చర్చలతో మన అప్పటి వాడు లేకుండా ఆయన వచ్చి యోచించి నన్ను మాయమైపు నీకు బాధగా తెలియదు కానీ మరి ఏమీ తెలియదు. అయ్యా, నిష్ఠూరపు మాటలాడకు. నిజమాడినా నిష్ఠూరమేనయ్యా. వటుత్తమా లేచి రండు, ఇందెందైనా నీరు దొరకనేమో వెతకదా. అలాగైనా నా చెయ్యి పట్టుకుంది, నాకు కొద్దిగా సత్తు విడిపోయింది. గట్టిగా పట్టుకోవయ్యా. ఇచ్చట కూర్చోండుము. కుమారా, నేడు మనకు పెట్టని దినం వచ్చినదయ్యా. లోహిత అక్కడ సార్వభౌముని కుమారుని అన్నోటి కొట్టుకోకపోయాను కదా, నేను ఇప్పుడు ఎంత చింతించను, ఏమని కనిపించను. మందుర సార్వభౌమ పద విశ్లేషము ప్రాప్తించబో ఈ అధ్వాన పరణ్య మధ్యమున, ఈ అధ్వాన పరణ్య మధ్యమున అన్నమో రామచంద్రాయంతు విలపింతు సాయం వేమియు చేయలేని గతియే, సాయం వేమియు చేయలేని గతియే, నన్నేతుకే ప్రభువా. దేవి, ఎక్కడి సంపదలు స్థిరమై స్థిరమై సంపదలల్ల వెంటను ఖరీదు సాగిరా ఏరికి సరి ఏ బాటు విధించను అవశ్య ప్రాప్యము ఎవరు తప్పించదరు. ఉన్నవాడనని ఏదో, ఉన్నవాడనని గర్వం దేనికి
నాథ, ఇప్పుడు దుఃఖమునకు అవకాశం లేదు స్వామి. కుర్రవాణిగా తిట్లునను ముందే బ్రహ్మచారి ప్రాణములు కాపాడి మన కర్తవ్యము కదా స్వామి. దేవి, నేను ఎన్నైనా నువ్వు నీరు దొరకనేమో పోయివత్తును అంత అదుకని ఈ బ్రహ్మచారి సేమం ఆరేసాను. నాయనా, నీ పైన కదమ్మా. నక్షత్రేశ్వర, బయలుదేరిన ఎడమేదయ్యా? లేదు తల్లి, లేదు. చచ్చుడుకు కూడా ఎడమ లేదు తల్లి. నా కాయకు పుట్టినది నాయనా, మాట పొత్తుగా పడిపోతున్నాయి. నేను ఇంకా 4 పీకులు చావాల్సి. అయ్యా, నన్ను చూసి ఏడుగాను మంచం అడిగాను. మా అమ్మాయి నా దగ్గర లేకపోయింది. నాయనా, అమ్మా, నీ పుత్రుడికి ఎంత వయసు అమ్మా? రామరామ, ఓ చంద్రమతి, ఇది నా చేతిలో వస్తున్నట్టున్నది. పడగలుపు సిరిపారుచు, అమ్మా, పడగలుపు సిరిపారుచు, సురజర బ్రహ్మాండమంత కాల్మగాదనగా చదల తోడ నిప్పు కణములు కడుపులోన చిచ్చు ముట్టించినట్లు పొందిండరిగా ఇక నా ప్రాణములు అమ్మా అమ్మా నాయనా, నక్షత్రేశ్వర, ఓర్చుకును నాయనా, ఓర్చుకును. జరా పీడి తీన నీ తల్లి పుత్ర శోకము నాను ఒప్పుకును గాక నాయన, ఓర్చుకును నాయన. గట్టి పచ్చిపుండు వలె ఉన్నావు. అయ్యయ్యో, చావు చిత్తుగాను నువ్వు అని అయ్యా, కీర్చున్నారేందమ్మా? నాయన, ఇది నా మరణ శరీరమే. అయ్యా, నేను ఇప్పుడు బ్రతుకున్నానా లేదా తల్లి? నక్షత్రేశ్వర, ఏమి అప్రియం లేదు నాయన. స్వయముగా చక్కగా నీవే మాట్లాడుచున్నావు కదయ్యా, మరేమి అప్రియం లేదు నాయన. కుమారా, లోహిత, నేడు నీకెంతటి దురవస్థ వచ్చినది రా నాయన. నానా విధ పక్ష పూజములు పట్టుకొని పరిచారిక గడముల అనేక విధముల లాలించియు బతిమాలియు భుజప్పమని నోటికందియు రుచి చూచి చూడని నీవు నేడు స్వయముగా అమ్మా అన్నమేనది దీనత్వమున నన్ను అడిగిన నీకు పిరికిడన్నము పెట్టుటకు నా గతి చాలకపోయింది. అయ్యో దైవమా, మా వలన ఈ నక్షత్రేశ్వరునికి ఎంతటి దురవస్థ వచ్చినది స్వామి. కరుణామయ ఎవరను ఇబ్బంది లేన ఈ చిన్న వారిని రక్షింపరు కదా. ఎక్కడ లేరే దీన జన రక్ష దక్షులు దుఃఖపునటేటను పడియేచు ఈ శిశువులంతా పాడ ఎక్కడ లేరే పుట్టించు వాడట్లో పెట్టక మాను నాడని పైకే మిక్కువంబైన సో పట్టెండన్నము పట్టెండన్నము కాటకంపైన సింహ ప్రోలునే మేమిటిల్ అకట అకట పాప వినాశ పరమేశ, పాప వినాశ పరమేశ, దయగను మామము జగదీశ, దయగను మామము జగదీశ, పాప
బాధకు ఓర్వలేని పసివానిగావుమయ్యా ఆకలి బాధకు ఓర్వలేని పసివానిగావుమయ్యా పార్వతీశ కైలాస నివాస పద్మచంద్రభూష ఆకలి బాధకు ఓర్వలేని పసివానిగావుమయ్యా పార్వతీశ కైలాస నివాస పద్మచంద్రభూష పసివానిగావుమయ్యా ఆకలిని తీర్చవయ్యా పసివానిగావుమయ్యా ఆకలిని తీర్చవయ్యా రావా దేవా రావా దేవా రావా ధనిలము స్వామి ధనిలము నక్షత్రేశ్వర నేడు మనకు దైవం ప్రసాదించిన ప్రసాదము నాయన పుచ్చుకునుము నాయన పుచ్చుకును అమ్మా నాకు మరి నీరెక్కడ తల్లి నీరా నక్షత్రేశ్వర అదిగో సరువుడు అచ్చట దాశాంతి చేసుకుని రమ్మ నాయన గిరిజా రమణ ప్రభో గిరిజా రమణ జయ జయ గిరిజ రమణ జయ జయ గిరిజ రమణ జయ జయ శంకర నాగాభరణ జయ జయ శంకర నాగాభరణ జయ జయ గిరిజ రమణ ఎంత కరుణామూర్తివి తండ్రి ధనిలము స్వామి ధన్యులము ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ భక్తుల పాలిటి పెన్నిది నీవే కరుణతో వరమసగే వరదుడ నీవే భక్తుల పాలిటి పెన్నిది నీవే కరుణతో వరమసగే వరదుడ నీవే మదిలో నిన్నే నమ్మితి స్వామి మదిలో నిన్నే నమ్మితి స్వామి మముదరి చేర్చగరావా దేవా మముదరి చేర్చగరావా దేవా జయ జయ గిరిజ రమణ జయ జయ శంకర నాగాభరణ జయ జయ శంకర నాగాభరణ జయ జయ గిరిజ రమణ ఆహ్ ఎంత కరుణామూర్తివి తండ్రి ధనిలము స్వామి ధనిలము ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ మదిలోని పుడు మరువము స్వామి మహిమలో చూపే ఓ మహాదేవా
అమ్మ చంద్రమతి, నాయనా ఎంత పుణ్యాత్వరాలు అమ్మా. ఏమి నాయనా? చచ్చిపోయే వాణిని తిరిగి మరలా బ్రతికించేవి నీవు పలహారం చేసినవి కావేమి తల్లి? ఆ, ఓ చేరి పువ్వులు తల్లి, ఎక్కడ పదిని కట్టుకుంటావమ్మా? నాయనా ఓ చేరి పొగులు తల్లి, ఎక్కడ పదిని కట్టుకుంటావమ్మా? నాయనా ఒక సన్యాసికి అయ్యా ఒక సన్యాసికి సర్వరాజ్యమును ఏదో మాట పట్టింపు మేరుగు చేయదోర్చి బిడ్డతో కూటికి గుట్టుకు రాని పెన్నుకి పీటం బుచ్చుక ఏమంటో నమ్మిక సేవించవా వెర్రి తల్లి కొరగామి గానలే ఇంతయే అమ్మా చంద్రమతి, నీవు బొత్తిగా అమాయకురాలు. నీవు నాకు ప్రాణదానం చేసినందుకు నేను నీకు ఎక్కువైన ప్రత్యుపకారం చేయలేను గాని పడితే పడితే నీ విషయము మా గురుండుతో ఏమనయ్యా?
ఏమో గాని ఒట్టి మాయదారు వాడారా నాయనా. నీ మొగుని విషయం నేను చెప్పినను ప్రయోజనం లేదు. రారాజు బిడ్డవు నీ కడుగండు పట్టి నీ కరుణేమి కలగమ్మా. నా వెంట రమ్ము, నీ రాజ్యమునికి పెట్టదును. నక్షత్రేశ్వర బ్రహ్మచారి చాపల్యమున నీ ఇట్లు మాట్లాడుచుంటివే కాని ధర్మం ఇంచుకైనను యోచింపనైతివే నాయన. రాజ్య భోగములు అనుభవించినప్పుడు పతి పూచుండును, కాలవశమున కష్టమేది సంప్రాప్తించినచో ప్రతి చాచుండున నాయన. ప్రత్యనుసరణమే గదా సతోత్తములకు మూలము. చూడుము, జరుగను నేరదు దేహయాత్రయును. నక్షత్రేశ్వర జరుగను నేరదు బిచ్చం వెత్తినంగాని జరుగన్నేరదు దుష్కరి చర్మంబులే గాని పై లేదు. కాపురమా కష్టపు వల్లగాడ ఇక రూపం చెప్పగరాదు. దానికి హితముపదేశించడా నాదే నేరము తల్లి, నాదే నేరము. అయ్యో, నేడింత జలపానం మనకై నోచుకోలేకపోయితేనే ఇంకా నక్షత్రకుడు బ్రతుకునేట్లు లోయ పెట్ట జీవిస్తుంది. నాథ, నక్షత్రేషుని లోహిదాసుని ఆకలి తప్పులు ఎలాగనో తీరినవి. మీరును ఈ ఫలములు ఆరగించడు స్వామి. దేవి, ఈ ఫలములు ఎట్లు వచ్చినవి? ఎట్లు వచ్చినవా? మా అమ్మ పూర్వ పుణ్యమునికై వచ్చినవయ్యా. నక్షత్రక అట్లే కావచ్చును దేవి. నాథ, నాకు ఆకలి తప్పులు అడంగినవి, కానీ మనము నేటి రేయి నిద్రింప ఒక వటవృక్షం ఇక్కడనే ఉన్నదని దాని యొక్క మునీశ్వరం వలన ఎరిగి తిని. నాథ, ఆ వటవృక్షం ఇంకెంత దవ్వునున్నది స్వామి? వాడిన పండుటాకులు, వాడిన పండుటాకులు ఇలాపై పవనాహతి రాలుతుండే ఓ చెడియా. గబ్బిలములు విచిత్రముగా అలకిందులవుతూ ఊరేలా పొట్టల క్రింద ఊరుకొను చూడలపై విరాసముగా ఊయలలు గడి కోటి పాడెములో
ఈ వటరాజంబుతో నన్ను ఎడచే భూతకోటిని చక్కగా పోషించునుగా. ఏమో రాజా, నన్ను భూశాస్త్రాలకి తీసుకొని వచ్చితివా ఏమయ్యా? కాదు కాదు, మనకు నివాస యోగ్యమైన చోటుకే వచ్చితిమి. శయనయోగ్యములుగా ఇతర నిలవలు బాగు చేసుకోవడం మంచిది. చీకటి కళ్ళు మూసుకొనిచున్నది. చిత్తము స్వామి. అకటకట కాలాంజనమనేట్లు బ్రహ్మాండమంతయు అంధకార బంధురమై ఎంత భయంకరముగా ఉన్నది. గాఢ నిద్రావస్థ ఎందున్న వీరికే ఇక్కట్లు రాకుండా రక్షింపవలేదు కదా. అయ్యో సార్వభౌముని ఇల్లాలిక ఇన్ని కడగళ్ళు. నేనెంత ధైర్యమును అవలంబించమన్నను శుష్కోపవాస కృషి అయి సూదిరాలపై కొంగుపరుచుకొని పడుకొని ఉన్న ఈ దేవిని చూసినప్పుడల్లా నా హృదయం మరింత దుఃఖ సకులం పడుతున్నది. ఆ ప్రాణసతి, నీకు నేడిన కందమూలములు లేకపోయానే ఆ పాడువేటకు బయలుదేరినాటి తోడనే నీకును నీ సౌఖ్యములకు రుణము తీరేనే. హా సుత లోహిత, నువ్వెంతటి అదృష్టం విండివైతివి తండ్రి. అడుగెన్నం నీకై నేలపైన అట్లల్లారు ముదారుగా నుడిగంపం చెలిపిల్లు పంపసుడి మేలుయాలం నుంచి పోరుడిగన్ జో జో ఇను వంశం ఔతికామణి లోహిత అనుసందడి కను మూసెడి ఎట్లా మరి నీకు నిద్రా సౌఖ్యములు తీరాలపై తనయా తనయా ఓరి బేతాళ ఎవరు నువ్వు మమ్మల్ని ఎదురుతున్నావు? నా మీద పడి నీ వైపునకు పరిగెత్తినవి. అందులో ఒక్క పెద్ద దయ్యము నీ వెళ్ళినమ్మా. మరేమి అప్రియం లేదు నాయన. అదిగో ఆ భూతనాథుని నాథుడు వచ్చుతూనే ఉన్నాడు నాయన, వచ్చుతూనే ఉన్నాడు. నక్షత్రగా దేవి, మీకు నిద్రాభంగం కలిగినదా? నాథ, మా నిద్రాభంగంతో పాటు శత్రు గర్వభంగం కూడా జరిగి మీరు కుశలముగా ఉన్నారు కదా స్వామి. దేవి, ధర్మదేవతమైన నీవు నా చెంతనుండవు. నా కుశలం మనకేమి కానీ. నక్షత్రగా మనం ఇంకా నిశ్చితతో నిద్రపోవచ్చును. ఇంకా ఒక జాంబరి అయినట్లుంది. ఎక్కడ? ఇక్కడ. ఏమనుచున్నావు? నీకు మతిపోయినదా ఏమయ్యా? వాడి వినండి నీ వాక్యంబు రేపటి గండతనమ్మున నిత్య దయ్యములతోన నీకు జర్లాట మొండితనమ్మను గడపెట్టి వేగదులు మట్టి ప్రతిగై పెనుగులాడిదివా. జిన్నిరి సోము నీ వలన మన అందరి సోము నేడే మూడెనిక్కవగా. అయ్యా, ఇంకనూ నీకు ఆ పిశాచ భయం ఎందుకు? వాడు నా చేతున్నాడు కదా. వాని పరివారములో కొన్ని మైమరిచి నిద్రించుతున్నప్పుడు నా ఎదుర్రమ్మ పైన నక్కినవి అవి ఏమనుకుంటేవయ్యా? అప్పుడప్పుడు బండి చక్రముల క్రింద నలిగిన మొండ బండ పురుగులాగా నెత్తుగొక్కుతూ చావాల్సినవి ఇప్పుడు మీతో వేల కన్నుమలేక ఎంతో చెప్తున్నాను. అదే మా ఆశ్రమంలో గృత శోభములతో పెరిగిన మొండి ప్రాణాలు కావున భూతములు ఎక్కే తాండివాడును చావుగా బ్రతుకుయింటును. నక్షత్రగా నీకు ఈ పిరికితనం ఎక్కడి నుండి వచ్చినది? అది బ్రాహ్మణులకు సహజమని మాట మాటికి నన్ను లెగతాళి చేసేదేమయ్యా. నన్ను నా పిరికితనమే రక్షించుతున్నది. నీ మాటిని ఇక్కడ ఉన్నాను. అయ్యా, ఈ గాఢాంధకారమును ఎక్కడికి పోగలవయ్యా? ఓరి మాయావి, నీవు ఇక్కడ నుండి కదలవు కదా. ఓ బాబు, నేను నీతోనే ఎలా వచ్చుదరో గాని కొత్తగా పంటి అన్నమునకు చేడి మా కరకాసైన రాణి
మరింగదిగాక ఇక నా ఎత్తుద నమ్మవలసినను నేనెటు నుండా నిమిషమేమిగా మరణభయమేలా? ఇప్పుడు వేదాంత ప్రసంలో జరుగుతుండగా పిల్లి పిల్లి తెరిచినట్టు సన్నిధి యొక్క దయ్యము నోట వేసుకొనికి మానదు. అదిగో రాజా చచ్చితే ఆ వంకర ఒక పెద్ద దయ్యము గుడ్లు రుచి నాపైకే వచ్చుతున్నది. దానికి బ్రాహ్మణ దేహం ఆత్మీయ రుచి కాబోలు. అయ్యా, అది మినుగురు పురుగు కానీ దయ్యం కాదు. అన్నీ తెలిసిన మీకు బ్రాహ్మణులపై ఇంత యాసకూడదు. నీవు బ్రాహ్మవేత్తవు కాబోలు. ఇటువాడు వచ్చి కరిచిత వచ్చి కాళ్ళు వదిలి నీ ప్రాణ రక్షణకే ప్రయత్నించదువా లేదవయ్యా? మన ప్రయత్నములకు ఫలాఫలములు విధికి అనుకూలములై ఉండును. నాథ, ఎక్కడిరా వెలుతురు? ఏది కాదు కాదు, ఈ అడవి ఎక్కడో కాల్చున్నది. శ్రీమన్మహాయజ్ఞమూర్తే జగచ్చాల రక్ష ముసల్లోక రక్ష పురాలోక తేజో విరాజే కృపాణు భవదివ్య చారిత్రమిమ్మిన్న నీనెంతదాన సురారాధనీయందు వేదంబులన్నాల్గు జన్మింపుటందేసి వెల్పుల్ జాత వేదేది నామంబుల భక్తి పూజిండ్రు ఈ వేద శిష్టాది కర్మంబులల్ ప్రవర్తించు దేవా రాజసూయాది యజ్ఞంబులందు ప్రపోజంచయున్నట్టి మమ్మ కృపంబోపగా జల్లుతే దాన్ని భాజింపగా న్యాయమయ్యా ఇదే పాడి అయ్యా భయాభంగియే మాయనయ్యా నిన్ను నమ్మి అరణ్యంబులం దిక్కు లేకున్న నల్లాడు నీనులంగా నీ పెట్టులవునో విచారించునే గసనిత్య సత్యావ్రతారూఢుడు శ్రీ హరిశ్చంద్ర భూప ఇల్లాలి నేనైతి నేనిన్ ప్రశస్తోరు సాధ్విత్వము నాకు వర్తించు నేనిన్ నిమీషంబులోనన్ పవచ్చాల కాజాల మంపాటి శాంతుండవ నవ్య నీహార వంపూరు వంపు సత్యంబునంగాల వేవీతి హోత్ర ముని సోత్ర గాత్ర నమోస్తుతే నమోస్తుతే నమో నమః నమస్తే ధన్యులము స్వామి ధన్యులము ధన్యులము స్వామి ధన్యులము. దేవి, నీ వల్ల మేమందరం బ్రతకగలిగితే లేదు నాథ, మీ సత్యనీరుడి వల్లనే మనందరం బ్రతకగలిగితే స్వామి. ఇక పైన మీ ముచ్చట్లు చాలించి ఏదైనా నొప్పత్రములో రాకపోతే మనం బయలుదేరడం మంచిది. నడిచిన కొలది కాశీ మనకు దూరం అయిపోతున్నది. నక్షత్రగా అదిగో గంగానది ఘోషము వినబడుతున్నది, వినుము. హరిపాదోద్భవనౌట హరిపాదోద్భవనౌట ఆ జలమునందు ఆప్లావము చేసినన్ గురు పంగములడంగు మీ కనుసు ఆ ఘోషించడం చూడు. బంధుర గంధాచల గంధవాహనిశలోత్వం ఓర్మిజలేతరేతర సంఘటన జాయమానం పతరో సంక్రాంత ఘోరార్పటిన్ అదిగో విశ్వేశ్వర దేవాలయ గోపురం చూడు. కనబడినది అదే అదే ఏది? అదే
గణపవరం ప్రేక్షక కళాకారులకు ఈ అడవి సీన్ ప్రదర్శన తిలకించిన వారందరికీ పేరు పేరున ధన్యవాదములు. ఈ నాటకములకు సహాయ సహకారం ఇచ్చిన వారికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు. సీనియర్ కళాకారుడు మేకపోతుల శ్రీనివాస్ గౌడ్ గారు ఇంతకుముందు కార్యవర్తిగా ఇప్పుడు అడవి సీను హరిశ్చంద్రుడిగా చాలా చక్కగా తన కళారూపాన్ని చాలా చక్కగా ప్రదర్శించారు. తిరణాలకి ఎట్లయినా సరే వరవరంగన కళ్యాణ మహోత్సవానికి వేయాలి ఇక్కడ స్టేజీ మీద అనే ఉద్దేశంతో పట్టుబట్టి నాగప్రసాద్ మన మేకపోతుల సీను ఇద్దరు కష్టపడి ఇక్కడ స్టేజీ మీద ఈ విధంగా ప్రదర్శిస్తున్నారంటే వారికి గొప్ప విషయం. మనందరి తరపున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ శ్రీనివాస్ గౌడ్ని సన్మానించవలసిందిగా కోరుచున్న కృష్ణప్రసాద్ని. కూర్చో. కత్తి హరిప్రసాద్ వరవరంగ నాట్య కళా మండలి రా. ఓకే డన్. థ్యాంక్స్ శ్రీనివాస్ గౌడ్ గారు. ఇప్పుడు వస్తున్నది వారణాసి సీను చాలా చక్కగా ఉంటుంది. ఇంకా రాను ఇంకా 3 గంటలకి ఈ నాటకం అయిపోద్ది. దయచేసి అందరు ప్రేక్షకులు కూడా ఉండండి. ఇప్పుడు వచ్చేది నాగప్రసాద్ గారు వారణాసి సీను చాలా చక్కగా ఉంటుంది. అందరూ కూడా కూర్చోవలసిందిగా కోరుచున్నాం. ఒక విషయం